ఉమెన్ డెమోక్రాట్స్ పింక్ కలర్ వేసుకొని యుఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు ఆ స్పీచ్ కి రావడము, ట్రంప్ స్పీచ్ కి నిరసనగా వీళ్ళు పింక్ డ్రెస్ లో ప్రత్యక్షమయ్యారు. సో పింక్ అనేది ఎల్జీబీటీక్యూ వీటికి సంబంధించిన అంశంగా చెప్తూ ఉంటారు. గతంలో ఒక ఉమెన్ కోసమే అనుకునే వాళ్ళం, బట్ ఇది ఎల్జీబీటీక్యూ సపోర్టింగ్ దానిలాగా కనబడుతుంది. వోక్నెస్ ని ప్రజెంట్ చేయడం ఒకటి, ఇంకొక వైపు వాళ్ళకున్న ఈ ఉమెన్ పేరిట వీళ్ళు మాట్లాడతారు. కానీ నిజానికి స్పోర్ట్స్లో ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే ఆడవాళ్ళ గేమ్స్లోకి మగవాళ్ళు వచ్చి మెడల్స్ తన్నుకుపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్. ఇది ఈ రెండింటి గురించి వివరిస్తారా? అంటే మనం చూస్తే కనుక డెమోక్రాట్ సెనేటర్స్ కానీ వీళ్ళ కాంగ్రెస్ మెన్ కానీ ఎవరైతే ట్రంప్ స్పీచ్ కి వెళ్ళారో వీళ్ళు కాంగ్రెస్ దీంట్లో, అక్కడ వీళ్ళు పింక్ డ్రెస్సులు వేసుకునేది ఇందాక మనం చర్చించుకున్నాం. ఎందుకు వీళ్ళు ఎల్జీబీటీక్యూని సపోర్ట్ చేయడానికి వెళ్ళారు. కానీ అంతకంటే వీళ్ళు చేసిన దారుణమైన పరిస్థితి ఏంటంటే, బయటికి రాగానే టేక్ ద నీ అని చెప్పేసి వాళ్ళు ఒక చేస్తారనమాట. జార్జ్ ఫ్లాయిడ్ ని చంపినప్పుడు మనకు తెలుసు కదా, జార్జ్ ఫ్లాయిడ్ పోలీసు అతను అరెస్ట్ చేస్తున్నప్పుడు అతను రెసిస్ట్ చేస్తే కాలుతోటి నొక్కేసరికి అతను చనిపోయిన విషయం మనకు తెలుసు కదా. తర్వాత మనకి ఎటువంటి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్నటువంటి ఉద్యమాలు ఎలా జరిగినాయో మనకు తెలుసు కదా. సో కాబట్టి ఆ స్టాండ్ తీసుకున్నారు. అంటే హాల్ నుంచి బయటికి రాగానే వీళ్ళందరూ కూర్చొని స్టాండ్ తీసుకున్నారు. అంటే వేసుకొచ్చింది పింక్ డ్రెస్. రెండవది బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మీద వీళ్ళు ఏదో మేము చాలా బ్లాక్ లైవ్స్ సపోర్ట్ చేస్తామని చెప్పడం. అదే బ్లాక్ కుర్రవాడు, 13 ఏళ్ల కుర్రవాడు, క్యాన్సర్ సర్వైవర్, అతనికి గౌరవం ఇస్తుంటే కనుక అతని సమర్థంగా వీళ్ళు నిలబడలేదు. హిపోక్రసీ వన్. సెకండ్, ఈ యొక్క ఎల్జీబీటీక్యూని సమర్థిస్తున్నారు. కానీ మీ దేశంలో ఉన్నటువంటి నార్మల్ వైట్ అమెరికన్స్ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో, నార్మల్ వర్కర్స్, వాళ్లకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు. ఈ యొక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల చనిపోతున్నటువంటి వాళ్ళు, కష్టపడుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు మీరు సమర్థించట్లేదు. మీ యొక్క భావజాలాన్ని మీరు సమర్థిస్తున్నారు. కానీ దేశం ఎట్లా పోయినా, సమాజం ఎట్లా పోయినా మీకు దాంతో సంబంధం లేదు. సో అందుకని ఇది అబ్సల్యూట్ హిపోక్రసీ వీళ్ళ డెమోక్రాట్ పార్టీది. సరే, వాళ్ళు ఏం చెప్తాం, ముందు రోజే వాళ్ళు వీళ్ళని అంటే మన స్త్రీల స్పోర్ట్స్ లో మగవాళ్ళు పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు దానికి ఓటేశారు. మరుసటి రోజేమో పింక్ డ్రెస్ కింద వేసుకొని వచ్చారు. ఎందుకంటే హిపోక్రసీ ఏం కావాలి. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.